హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. వీడియోస్ బాగా ఆలస్యమైనందుకు సారీ అండి. ఓకేనండి, ఆల్రెడీ మీరు టైటిల్లో చూసారు కదా, వైజాగ్ అయితే ట్రిప్ వెళ్తున్నాము. యాక్చువల్గా మ్యారేజ్ ఉందన్నమాట. మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య మనవరాలది, అంటే కూతురుది. సో మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. అమ్మాయి పేరు అయితే బన్నీ, మేనకోడలు అవుతుంది నాకు. సో మ్యారేజ్కి అయితే ముందు రోజు అన్నీ కూడా ప్రిపరేషన్స్లో ఉండి, ఇలా బ్యాగ్ అన్నీ కూడా బట్టలన్నీ సర్దుకునేసరికి నైట్ 12 అయింది నైట్. సో ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. గుడ్ మార్నింగ్. లేవండి ఇద్దరు. 4 అయింది నాన్న. మళ్ళీ 5కి రెడీ అవ్వాలంటే మీరు అర్లీగా లేవాలి. చిన్ను అదిగో మళ్ళీ నిద్రపోతున్నావు. దా లేవాలి. నైట్ లగేజ్ అంతా కూడా సర్దుకునేసరికి ఇంకా 12 అయింది. పడుకునేసరికి 12:30 అయింది. బట్ అర్లీ మార్నింగ్ 4కి లేచాను. అండ్ మేమైతే యాక్చువల్గా 5కి స్టార్ట్ అవ్వాలని చెప్పి ప్లానింగ్లోని మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఈరోజు అయితే నాకు వారం అని చెప్పేసి దీపారాధన అది చేసి మొక్కలకి నీళ్ళు పోసుకుని స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఓకే బాయ్ అండి, స్టార్ట్ అవుతున్నాం. 5 అనుకున్నాం కానీ 5:30 అయిపోయింది టైం అయితే. సో ప్రస్తుతానికి అయితే డ్రెస్లో వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక వీలుని బట్టి శారీ అనేది చేంజ్ చేసుకుంటాను. బాయ్. సో యాక్చువల్గా అనుకున్న టైం కంటే కూడా ఆలస్యం అవ్వడం అనేది కామన్ కదా. అండ్ అలానే 5:30కే స్టార్ట్ అయ్యాం రాజోల్ నుండి. అండ్ మాతో పాటు కారులోని మా మావయ్య గారు వస్తున్నారు. అండ్ అలానే మా వారి కజిన్, అంటే మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు కొడుకు వస్తున్నారు అనమాట. అండ్ మా పిల్లలు. అండ్ కార్ డ్రైవర్ అయితే మాకు తెలిసిన అతనే రాజు. సో అందరం కలిపి ఇంకా స్టార్ట్ అయ్యాం 5:30కి. మార్నింగ్ టైం కదా, వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి. సన్ రైజ్ టైం అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అండ్ ఇక్కడైతే యానంలో ఆగి ఫ్యూయల్ కొట్టేస్తున్నాము. అండ్ అయిపోయిన తర్వాత అన్నవరం టెంపుల్ దగ్గర కూడా ఆగి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వెళ్ళే వేలో అయితే బ్రేక్ఫాస్ట్కి ఒక హోటల్లో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి కూడా స్టార్ట్ అయ్యాము. ఓకేనండి, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకు అసలు వీడియోస్ ఆలస్యమయ్యాయి అని చెప్పి. చాలామందికి ఎన్ని డౌట్స్ ఉన్నాయంటే మామూలుగా కాదు, చాలా కమెంట్స్ పెట్టేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను, బట్ డిలే అయినందుకు వన్స్ అగైన్ సారీ అండి. అంటే నేను ఎక్కడ ఏమీ అప్డేట్ చేయలేదు అండ్ ఏమీ కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేయలేదు. బట్ అయినా సరే నేను అసలు ఖాళీ లేనట్టుగా అయిపోయింది. అండ్ యాక్చువల్గా ఈ వీడియో ద్వారా నేను మీకు అన్నీ షేర్ చేయాలని అనుకున్నా, బట్ ఇలా కాకుండా చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటే కాదు. బట్ ఆ రీజన్స్ అన్నీ కూడా 1 by 1 వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సో అందులోనే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి. బట్ నేనేంటంటే మా వారి గ్యాప్లో వచ్చారు. మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఈ గ్యాప్లో ఆయనతో స్పెండ్ చేయాలనే ఉద్దేశంలో బాగా అనుకున్న కంటే కూడా డిలే అయిపోయింది, అనుకున్న టైం కంటే కూడా. బట్ అందుకోసమే సో 1 by 1 వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసేద్దాం అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశాను. ఇంతకుమించి ఇంకా ఆలస్యం చేయకూడదని చెప్పేసి. సో ఓకేనండి, ఎంతమంది చాలా వెయిట్ చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇలానే కావాలి. బట్ నా తరపు నుండి మాత్రం మీకు ఎలాంటి ఇన్ఫో ఇవ్వలేకపోయాను అనే ఉద్దేశంలో మాత్రం నేను అందుకే చాలా బాధపడుతున్నా. ఎనీవే చాలా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి, జర్నీ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. చక్కగా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ మా ఆడపడుచు వాళ్ళు ఉండేటువంటి ఫ్లాట్కి అండ్ రిలేటివ్స్ అందరూ మ్యారేజ్కి వస్తారని చెప్పి ఇంకొక ఫ్లాట్ తీసుకున్నారు. అందరూ అక్కడే మేము స్టే చేసాం అన్నమాట. ఓకే, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ కట్టేసుకున్నాను. యాక్చువల్గా ఈ శారీ అయితే మా రమ్య ఉంది కదండి, కజిన్. సో శ్రీనుచునన్ గారు వాళ్ళ అమ్మాయి. రమ్య వాళ్ళ మరిది గారు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు మాకు పెట్టినటువంటి శారీ
మాట ఇది. నాకు చాలా బాగా నచ్చింది. శారీ ప్రైస్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ నేమ్ ఇవన్నీ మనకు ఐడియా లేదు, బట్ శారీ కలర్ఫుల్గా చాలా బాగుంది. పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉందన్నమాట. సో ఇంకా మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి నేను ఏదో వీడియో అయితే షూట్ చేశాను కాబట్టి ఇంక్లూడ్ చేస్తాను ఇదే వీడియోలో. మాకు ఇచ్చిన ఫ్లాట్లో చక్కగా రెడీ అయిపోయి మా ఆడపడుచు గారు వాళ్ళు ఉండేటువంటి ఫ్లాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బన్నీని పెళ్లి కూతురుని చేస్తున్నారు అన్నమాట ఈరోజు మార్నింగ్ అయితేనే. సో అక్కడికి అటెండ్ అయ్యాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వీడియోలో చాలా ర్యాండమ్గా షూట్ చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను వీడియో అయితే మ్యారేజ్కి సంబంధించి పెద్దగా ఏం షూట్ చేయలేదండి. ఓన్లీ నేను మ్యారేజ్కి అటెండ్ అయ్యాను అని చెప్పి మా కుటుంబ సభ్యులకి సంబంధించిన అన్నీ కూడా కాస్త నేను ఆ టాపిక్స్ చెప్తూ షూట్ చేశాను అంతే. ఒక మెమరబుల్గా ఉంటుందనే రీజన్ అంతే. మా మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు 5 అండి. 5లోని మా మావయ్య గారు 3వ మెంబర్ అన్నమాట. సో సెకండ్ మెంబరు ఉన్నటువంటి మావయ్య గారు రంగమావయ్య గారు వాళ్ళ మనవరాలు అనమాట ఇప్పుడు ఈ మ్యారేజ్ అయితేనే. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటాం మిక్సింగ్లో అందరం కూడా ఇక్కడ అటెండ్ అయ్యాము. అండ్ మీకు ఆల్రెడీ కొంతమంది తెలుసు, మా మేనత్త రత్నలత్తయ్య వాళ్ళ హస్బెండ్ శ్రీను మావయ్య గారు అంటే వెంకటేశ్వర మావయ్య గారు. అండ్ అత్తయ్య వాళ్ళు మాకు అయితే తోటికోడలు అవుతారని చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మీకు. మా పెద్ద మావయ్య గారు కోడలు అనమాట మా మేనత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళు. ఓకేనండి, అందరం కూడా ఇక్కడ పెళ్లి కూతురు చేసేటువంటి హడావుడిలో ఉన్నారు బన్నీని. అండ్ ఆ హడావిడి అయిపోయిన తర్వాత అందరం కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంకా లంచ్కి వెళ్తున్నాం. అందరూ లంచ్కి వెళ్తున్నాం. లంచ్. హాయ్ వదిన గారు, తులసి వదిన గారు, అందరూ ఇప్పుడే మాట్లాడండి. రమ్య మా తోటికోడలు, బాబీ వదిన గారు మన జాతరలో చూసారుగా. ఏ మనీషా ఆగు, మనీషాని హైదరాబాద్లో చూసారు. సింధు కొమ్ములు వచ్చా నీకు వస్తా చెప్తా వచ్చేస్తా. ఏమైంది సింధు అందరం లంచ్ చేసేద్దాం. అయ్యో 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 సంతత్తయ్య గారు మీరు వెనకాల ఉంటే ఇక్కడ ఎలా తెలుస్తుంది వెళ్ళారండి. మన అత్తయ్య గారు చండత్తయ్య గారు మన అత్తయ్య గారు వాళ్ళ చెల్లి. ఓకే, అందరం లంచ్కి వెళ్తున్నాం కదా. మన అత్తయ్య గారు కనిపించలేదని చెప్పి చూడడానికని వెళ్తే అత్తయ్య గారు అండ్ అలానే మా మేనత్త ఇక్కడే ఉన్నారు. ఓకేనండి, డిషెస్ కూడా అన్నీ చక్కగా రెడీ చేస్తారు. అందరం లంచ్ చేసేసాక ఇంకా ఈవినింగ్కి సంగీత్కి రెడీ అయిపోయాం. హలో అండి, సంగీత్కి అయితే రెడీ అయిపోయాం. అందరం సంగీత్కి వెళ్తున్నాం. వాళ్ళందరూ ఇదిగో జాయిన్ అవ్వండి. ఓకేనండి, ఇంకా మనం ఎక్కడున్నా ఆ సందడి అల్లరి సరదా అనేది మీకు తెలిసిందే కదా యాజ్ యూజువల్గా. సో ఇక్కడ నేను కట్టుకున్నటువంటి శారీ అవుట్ఫిట్కి సంబంధించి మీరు సంక్రాంతి వీడియోస్లో చూసుంటారు. సంక్రాంతి రోజు సెకండ్ డే అనుకుంటే ఫస్ట్ డేనో కానీ కట్టుకున్నాను. సో ఆ శారీ డీటెయిల్స్ ఏదైనా ఉంటే నేను ఈ వీడియోలో నేను ఏమైతే శారీస్ కట్టుకున్నానో వాటి డీటెయిల్స్ కానీ ఏ కలెక్షన్స్లో తీసుకున్నాను కానీ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ ఈ సంగీత్ అవుట్ఫిట్ మీద నేను పెట్టుకున్నటువంటి ఈ జ్యువెలరీ ఉంది కదండి, అండ్ ఐ మీన్ ఈ నెక్ సెట్ అయితేనే టీఎస్కే క్రియేటర్స్ అంటే కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాను నేను. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది.
ఓకేనండి, అందరం కూడా సంగీత్కి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ టైం అయింది, ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైం అయింది. సో మేము వెళ్తున్నాము విశాఖపట్నంలో ఉన్నటువంటి క్వాలిటీ ఇన్ రామచంద్ర హోటల్కి వెళ్తున్నాము. వెళ్ళే వేలో అంతా కూడా మీకు చూపిస్తూ ఇంకా కాస్త మేము ఈ ట్రావెల్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా వీడియోస్ షూట్ చేసుకుంటూ ఫొటోస్ షూట్ చేసుకుంటూ అలా కాలక్షేపం చేస్తూ మొత్తం మీద హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మిగతా అంతా కూడా మీరు చూస్తూ ఉండండి. ఓకేనండి, లోపలికి అయితే వచ్చేసాము. అరేంజ్మెంట్స్ అయితే సంగీత్కి సంబంధించి చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ మా ఆడపడుచు గారు దేవి వదన్ గారు అండ్ వాళ్ళ అమ్మాయి అనుష, సో వాళ్ళ డాటర్ కూడా ఉంది ఇక్కడ. అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. సో ఇంకా ప్రస్తుతానికి ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాలి, వాళ్ళ గురించి వెయిటింగ్లో ఉన్నాం. ఈ లోపు అయితే వెల్కమ్ డ్రింక్ మాకు మ్యాంగో జ్యూస్ ఇచ్చారు, అదైతే ఇంకా తీసుకుంటున్నాము. ఓకేనండి, యాక్చువల్గా మేము వచ్చే వేలోనే సింహాచలం టెంపుల్ కూడా ఉంది అని చెప్పేసి అనుకోకుండా మా మావయ్య గారు అలానే వాళ్ళ బ్రదర్స్ మా పిల్లలతోటి ఇంకొంతమంది కజిన్స్ అందరూ కలిపి సింహాచలం వెళ్ళారన్నమాట. అలా వెళ్ళడంతో మాకు ఎవరికి చెప్పలేదు. మేమందరం ఏంటి ఇంకా లేట్ అయింది, వీళ్ళ కార్ ఇంకా రాలేదు అని చెప్పి కాల్ చేస్తే సింహాచలం వెళ్ళాం దర్శనానికి అని అన్నారు. బట్ ఈ టైంలో వెళ్ళారేంటండి, నెక్స్ట్ డే అందరం కలిపి వెళ్దాం కదా అంటే వాళ్ళకి ఏంటంటే వచ్చే వేలోనే కదా, సో వాళ్ళ మూడు అలా బాగుండి వెళ్ళిపోయి వచ్చారు. అందుకోసం పిల్లలకి నామాలు అవి పెట్టున్నాయన్నమాట. సో ఇదండి. ఓకే, ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయింది, నెమ్మదిగా స్టార్ట్ చేశారు. ఈ లోపు అయితే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా జాయిన్ అయ్యారు కాసేపు అయ్యాక. ఈ లోపు పిల్లలతో అయితే డాన్స్ చేయిస్తున్నారు. అండ్ సంగీత విషయంలో మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. అండ్ లేడీస్ అందరికి కూడా గేమ్ కండక్ట్ చేశారు. ఎవరి బెలూన్ వాళ్ళ దగ్గర సేఫ్ గా ఉండాలి, పక్కన బెలూన్ ఉన్నా లేకపోయినా మనకు అనవసరం. ఇప్పుడే కాదు ఉండండి, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 గో అనగానే అప్పుడు మీరు పక్కన బెలూన్స్ పే చేస్తారో మీ బెలూన్ సేఫ్ గా ఉంచుతారో అన్నది చాయిస్ అయితే మీదే, కానీ మీ బెలూన్ మాత్రం మీరు కాపాడుకుంటూ ఉండాలి. అదే గేమ్ ఇది. ఓకేనా? ఓకే, మ్యూజిక్ స్టార్ట్. 3, 2, 1 గో. స్టేజ్ మీదకి కొంతమంది లేడీస్ని రమ్మన్నారు అండ్ అందరం వెళ్ళాము. బెలూన్స్ ఇచ్చారన్నమాట. గాలి అది ఊదిన తర్వాత దాన్ని నాట్ చేసుకుని సో ఎవరి బెలూన్ని వాళ్ళు సేఫ్గా ఉంచుకోమని అంటే ఇలా పరుగులు పెడుతున్నాం అన్నమాట మేమైతే. చివరిగా 4 మిగిలాము. అందులో ఫైనల్గా ఒక బెలూన్ అనేది ఉండాలి. అందరూ కలిపి ఒక ఆవిడ మీదకి వెళ్ళారు. అమ్మాయి అనుకునేసరికి నా మీదకి వచ్చారు వీళ్ళంతా. గేమ్ లో పార్టిసిపేట్ చేశారు అందరూ, ఒకసారి వచ్చేయండి స్టేజ్ మీదకి. మాకు అక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఓకేనండి, ఈ సంగీత్లో యాంకరింగ్గా చేస్తున్న ఆవిడ వాళ్ళ హస్బెండే కొరియోగ్రాఫర్ అన్నమాట. మాకు అక్కడ ఆయన చెప్తున్నారు. పెళ్లి కొడుకు నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మా డాన్స్ని పక్కన పెడితే ఆ ఏజ్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ గ్రేట్ అనిపించింది. సంగీత్లో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరు కొట్టేశారు అందరూ కూడా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ నుండి టీనేజ్ ఏజ్ వాళ్ళ నుండి చక్కగా యంగ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ చేశారు.
అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు నుండి వచ్చినటువంటి వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్, బెంచ్ మేట్స్, క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ ఇంకా అందరూ ఉంటారు కదా, అలా అందరూ ఉన్నారు. ఇక్కడ లంగా ఓణిలో పర్ఫామ్ చేస్తుంది పెళ్లి కూతురు. తన పేరు భావన. పెళ్లి కూతురు భావనని మేమందరం కూడా బన్నీ అని పిలుస్తుంటాము. ఇక్కడ మెరూన్ కలర్ సూట్లో ఉన్నారు కదా పెళ్లి కొడుకు ప్రణవ్. సో ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బాగా డాన్స్ చేశారు. ఓకేనండి, సంగీత్లో ఇంకా అలా పర్ఫార్మెన్స్లు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఒక్కరే మించింది ఒక పర్ఫార్మెన్స్. బట్ నేను పెద్దగా వీడియోస్ అయితే తీయలేదని చెప్పాను కదా. సో ఇక్కడ డిన్నర్ టైం అయింది. అందరూ కూడా డిన్నర్ చేసేసిన తర్వాత డిజర్ట్గా గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. ఓకేనండి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మా మావయ్య గారు, అన్నదమ్ములు అండ్ అలానే కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మన వాళ్ళందరితో ఇలా ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నాము. సో యాక్చువల్గా ఈ ఫ్యామిలీలో కొంతమంది మిస్ అయ్యారన్నమాట. వీళ్ళు లేక రాలేకపోయారు. బట్ ఎవరైతే ఉన్నామో వాళ్ళతో అయితే ఫ్యామిలీ ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సంగీత్ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయింది. అందరం కూడా ఇంకా ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ డే చూద్దాం. హలో అండి, ఓకేనండి, ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే. సో మార్నింగ్ అందరం కూడా ఎల్లో థీమ్లో రెడీ అయిపోయా ఉన్నాము. అంటే ఈరోజు హల్దీ మాట. సో హల్దీ అయితే ఇక్కడ వైజాగ్లోని పామ్ బీచ్ రిసార్ట్స్లోని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఓకేనండి, అందరం కూడా పామ్ బీచ్ రిసార్ట్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నేనైతే కార్లో వెళ్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ముందు రోజు సంగీత్కి ఎలా అయితే వెహికల్లో వెళ్ళారో అలానే మన ముందే వెళ్తుంది వెహికల్ అయితేనే. సో ఓకేనండి, నేను కట్టుకున్నటువంటి శారీ అవుట్ఫిట్ సంగతికి వచ్చేస్తే నేను ఇది జేఆర్టీ కలెక్షన్స్లో తీసుకున్నాను 2 years బ్యాక్. సో ఆ శారీ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. బట్ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనండి, లేడీస్ అందరం కూడా చక్కగా ఎల్లో థీమ్లో కలర్ఫుల్గా ఇక్కడ అందరం కూడా ఫొటోస్ తీయించుకుంటున్నాము. ఇక్కడ మా మావయ్య గారు అలానే మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు గోపాలం మావయ్య గారు కూడా ఉన్నారు. అండ్ రంగమావయ్య గారు అయితే బిజీగా ఉన్నారు. సో ఇక్కడ పెళ్లి కొడుకు తరపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మన వీడియోస్ని వాచ్ చేస్తుంటారని చెప్పి తర్వాత మాట్లాడారన్నమాట. ఓకేనండి, పామ్ బీచ్ రిసార్ట్స్కి సంబంధించి మన వీడియోస్లో ఇంతకుముందు చూసారు. ఒక 2 times అయితే మనం విజిట్ చేసాం ఇది. అండ్ ఇక్కడ ఏస్ మావయ్య గారు అండ్ పక్కన రాజు అలానే మా మావయ్య గారు వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి అయితే మేము అందరం వెయిటింగ్లో ఉన్నాం. వాళ్ళు వచ్చారంటే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే హల్దీ అంటే కాస్త హడావుడి ఉంటుంది కదా, మరి ఆ మాత్రం. గుడ్ మార్నింగ్. మా మేనత్త అని చెప్పాను కదా. సో మా మేనత్త నేను ఇక్కడ లోపు కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అత్తయ్య మనం గమనించలేదు కానీ మన శారీస్ ఇద్దరిది దగ్గరగా చూస్తుంటే ఒకేలా ఉంది పైన డిజైన్స్ అన్నీ కూడా అని చెప్పి అంటున్నాను. సో ఇయర్ స్టడ్స్ పెట్టుకున్నాను. ఇది కూడా నేను కళ్యాణి గారి దగ్గర
టీఎస్కి కలెక్షన్స్లోనే తీసుకున్నాను. సో ఈ మధ్య నాకు వాళ్ళ క్రియేషన్స్ సంబంధించిన వాళ్ళ కలెక్షన్ నేమ్ అనేది తక్కువ నేను చెప్పడం, ఎక్కువగా ఆవిడ కళ్యాణి గారు బాగా పరిచయం కాబట్టి కళ్యాణి గారి కలెక్షన్స్ అని చెప్పడం అలవాటు అయిపోయింది. బట్ మీరైతే చూడండి, వాళ్ళ ఇన్స్టా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్తో కలిపి. ఓకేనండి, అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు హల్దీ అన్నాను కదా, అది ఎక్కడ అరేంజ్ చేశారు అన్నది చూపిస్తాను పదండి. ఏంటి ఫోనా ఇవ్వనన్నా నేను చెప్పాను కదా. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పామ్ బీచ్ రిసార్ట్స్లో ఇక్కడ బీచ్ వ్యూ పాయింట్లోనే చక్కగా ఇలా హల్దీకి అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ ఆ పక్కన వేడిగా కూడా ఉంది. హలో అండి, బీచ్ పక్కనే మ్యారేజ్ మాట. ఈవినింగ్ అండి మ్యారేజ్. ఫస్ట్ టైం ఇలాంటి మ్యారేజ్ అనేది భలే సరదాగా ఉంటుంది అంతేనా. అండ్ నైట్ టైం మాట ఇది. టైమింగ్ కూడా అంత తెల్లవారుజామున కూడా కాదు, అర్లీగానే వచ్చింది. మ్యారేజ్ అయితే 8:30, నైట్ 8:30కి. నేను పెద్దగా వీడియోస్ ఏం తీయట్లేదు, మా కంఫర్ట్ని బట్టి మేము చూసుకుంటున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. జస్ట్ మెమరబుల్ కోసం ఇంకా అలా చేస్తున్నాను అనమాట వీడియోస్ అయితే. అబ్బా బాబా చిన్ను భలే ఉంది కదా. మీ డాడీ ఇంకా 10 days, ఆయన కూడా వచ్చేస్తే మీ డాడీ భలేగా ఉంది. ఇంకా మంత్ ఎండింగ్ వస్తారు ఈయన అన్నాను కదా, ఇంకా 10 daysలో ఆయన వచ్చేస్తారు. బట్ ఈ లోపు అయితే మ్యారేజ్ మిస్ అయిపోయారు. అలానే అర్లీగా వద్దామా అంటే మాకు కొన్ని పనులు పెండింగ్ అయిపోతాయి అనే ఉద్దేశంలో ఆయన యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్కే రావాలి. నా వాయిస్ నీకు వినిపిస్తుందో లేదో తెలీదు. ఇక్కడ చల్ల గాలి వస్తుంది, బీచ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు. నేను ఆపోజిట్లో ఉంటే హెయిర్ మొత్తం వచ్చేస్తుంది, బేబీ హెయిర్. ఓకే, సో మా వారు యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్కే రావాలి. ఇంకా ఆ టైంకే రావాల్సిన టైంకే వద్దాం అన్నట్టుగా ఇంకా ఆయన మ్యారేజ్కి ముందు రాలేకపోతున్నారు. వద్దామని అనుకున్నారు, చెప్పాను కదా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఇంకా మంత్ ఎండింగ్కి ఆ వర్క్స్ గురించి ఇంకా ఆయన రావడం, మ్యారేజ్కి రావడం స్కిప్ చేశారు. చాలా బాగా జరుగుతుంది మ్యారేజ్ మాత్రం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనండి, ఈ శారీ నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, బాయ్. ఫోన్ పట్టుకుని వెళ్ళక లేట్ అయిపోతుంది కిషాన్. ఇంత దూరాన్న సెల్ఫీ స్టిక్ పెట్టుకుని మాట్లాడడం అంటే మళ్ళీ మీకు వాయిస్ వినిపించదని చెప్పి కాస్త దగ్గరగా పెట్టి మాట్లాడాను. బట్ ఎక్సలెంట్ అండి, అసలు చాలా చాలా బాగుంది. నన్ను నేనే చూసుకుంటాను ఎక్కువ, మిమ్మల్ని చూడట్లేదు నేను. అంత బాగుందబ్బా. అంటే జనరల్గా బీచ్కి వస్తూ ఉంటాం, బట్ బీచ్ పక్కన మ్యారేజ్ ఏంటండి అసలు అద్భుతం కదా. అండ్ పక్కన హల్దీకి అంతా ఏర్పాట్లు చేశారు అక్కడ. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే అయింది, బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా వచ్చాము. సో మ్యారేజ్కి సంబంధించి నేను ఎక్కువగా ఏం షూట్ చేయట్లేదు, జస్ట్ మేము ఈ మ్యారేజ్కి అటెండ్ అయ్యాం అంతే. ఒక మెమరబుల్ కోసం అంతే, చెప్పాను కదా. మా మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ మంచిగా వాళ్ళు మీట్ అయ్యారులేండి. అందరూ ఎక్కడెక్కడి నుంచి యూఎస్ నుండి చాలా మంది వచ్చారు మాత్రం ఈ మ్యారేజ్కి. అంటే వదిన గారు వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, సో ఇంకా ఒక్కతే అమ్మాయి గురించి అందరూ ఖచ్చితంగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చాము. మావయ్య అవుతారు మా వారైతేని. బన్నీని చిన్నప్పుడు ఆలనా పాలనా ఉంటాయి అంటుంటారు కదా, ఎత్తుకోవడాలు చూడడాలు కొంచెం ఆయన చేసేవారంట, నాకు చెప్పారు చాలాసార్లు. ఆ బన్నీకి కూడా తెలుసు పెళ్లి కూతురికి. సో అవన్నీ మిస్ అయ్యారు చెప్పాలంటే. ఓకేనండి, పెళ్లి వాళ్ళకి సంబంధించి అందరూ వస్తున్నారు. ఓకే, బాయ్. సో ఇదిగోండి, అందరూ ఇక్కడే ఉన్నారు. ఒక పక్కన అయితే హల్దీకి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. బట్ ఈ మ్యారేజ్కి అయితే మా వారు మిస్ అయ్యారు. ఆ లోటు మాత్రం చాలా ఎక్కువగానే తెలిసింది నాకైతే. ఆయన ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. బట్ ఏం చేస్తాను చెప్పండి. కాకపోతే మ్యారేజ్ అయిపోయిన ఆఫ్టర్ 10 daysకి వచ్చారన్నమాట ఆయన. ఇంకా అదే టైమింగ్ మాట, రావాల్సిన టైంకి వచ్చారు. అండ్ మా మావయ్య గారు పక్కన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముళ్ళు అన్నమాట. అండ్ వెనక నుండి ఇక్కడ కనిపిస్తున్నారు బ్రహ్మాజీ అన్నయ్య గారు, అంటే మా మావయ్య గారు వాళ్ళ మేనల్లుడు అక్క కొడుకు మాట. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ మధ్యన సాయి మ్యారేజ్కి వెళ్ళాం కదా, వాళ్ళ నాన్నగారు అన్నమాట, అన్నయ్య గారు అయితేనే. సో ఇక్కడ మా వారి కజిన్స్ అండ్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అయితేనే. సో అందరికీ ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నాను. అండ్ ఇలాంటి మ్యారేజెస్ టైంలోనే ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీట్ అయినప్పుడు హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది. ఎక్కడ లేని విషయాలు, విశేషాలు, కబుర్లు ఎన్ని ఉంటాయంటే మామూలుగా కాదు, భలే మెమరబుల్గా ఉంటుంది. మరి
ఓకేనండి. హల్దీకి సంబంధించి అయితే అంతా కూడా అక్కడ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసాము. ఇంతలో అయితే నవీన్, తేజ, రాజా వాళ్ళు వచ్చారు. తేజ, రాజా అయితే వాళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్ మాట. నవీన్ అయితే మా మేనత్త రత్నలత్తయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. మీకు ఇంతకుముందు చూపించాను హైదరాబాద్ ట్రిప్లోని నవీన్ని చూసారు మీరు. సో వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నాను. బట్ హల్దీకి అయితే పక్కన జరుగుతూ ఉన్నా కానీ అందరం కలిపి ఇంకా ఇలా కలుసుకుని ఫొటోస్ తీయించుకున్నామాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుని కజిన్స్తో కాసేపు అలా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకుని అలా స్పెండ్ చేసామన్నమాట. అక్కడ పార్క్ అవి ఉన్నాయి కదా, ఆ పార్క్స్లో కాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం అందరూని. బట్ ఇంకొంతమంది అయితే రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ నైట్ మ్యారేజ్ టైం కల్లా కొంచెం అర్లీగానే అందరూ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ప్రిపరేషన్స్లో వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ లోపు మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకుని కాస్త హల్దీకి అక్కడ ఏదో జరుగుతూ కాసేపు అలా ఏయో అందరూ కూర్చున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి అటెండ్ అయిపోయిన తర్వాత పార్క్ దగ్గరికి వచ్చేసాము. బట్ అక్కడ వ్యూ చాలా బాగుంది. అంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఆ టైంలో చాలా చాలా ఓ పక్కన గుమాయిస్తూ వేడి గాలిలతో చాలా భయంకరంగా ఉన్నా కానీ సిచ్యువేషన్ని కాసేపు అలా ఆస్వాదిస్తూ ఉన్నాము. హలో అండి, కదా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను కంఫర్ట్గా. జస్ట్ ఇప్పుడు మేము బయటకు వెళ్ళి అలాగా షోడా తాగుదాం అనుకుంటున్నాను. నిమ్మ షోడా అదినే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. చాలా గుమ్మాయిస్తుంది, మామూలుగా లేదు. ఓకే ఇంతేనండి. నైట్ అయితే మ్యారేజ్ ఈవెంట్ ఉంది అండ్ మ్యారేజ్కి సంబంధించి చక్కగా అవుట్ఫిట్ కొత్తగా తీసుకున్నాను. నేను కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాను. కట్టుకుంటున్నప్పుడు చూపిస్తానులేండి. మా వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు. ఈ లోపు మా కజిన్స్ దగ్గరికి వచ్చేసాను. అందరం కలిపి ఇలాగా నేను షోడాలు అవుదాం అని చెప్పి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా మేము ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేసాము అంటే హల్దీ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని ఉంటే నైట్ మ్యారేజ్ టైంకి చాలా ఫ్రెష్గా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. బట్ ఫేస్ చాలా ట్యాన్ అయిపోయింది. మేము అందరం కూడా అక్కడ స్పెండ్ చేయడం వల్ల ఎక్కువ బీచ్లోని అండ్ ఈ పార్క్లోని కూడా స్పెండ్ చేయడం వలన ఇక్కడ గాల్పు కొట్టేసినట్టు అయిపోయింది మాకు. నైట్ మళ్ళీ మ్యారేజ్ టైంకి చాలా డల్ అయిపోవాల్సి వచ్చింది. తప్పలేదు ఇంకా. అయినా సరే ఇంకా సిచ్యువేషన్ని ఆస్వాదించాలి అందరం, ఇదే కదా మీట్ అవడం అని అనుకుని ఇంకా అందరూ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి కాసేపు స్పెండ్ చేద్దాం అనుకుని వచ్చాము. చూస్తున్నారు కదా బీచ్ దగ్గర వచ్చాం. పక్కనేనండి, పామ్ బీచ్ పక్కనే ఉంది బీచ్ అయితే. సో జస్ట్ అలా కజిన్స్తో వచ్చాను ఫొటోస్ తీసుకోవడానికి, ఇంకా అంతమించి ఏం కాదు. యాక్చువల్లీ మా వాళ్ళందరూ మ్యారేజ్ కోసం రెడీ అవుతున్నారు. మేము కూడా వెళ్ళాలి, జాయిన్ అవుతాం. బట్ కాసేపు అలా టైం స్పెండ్ చేసి అప్పుడు కదా రెడ్ అదే.
ఓకేనండి, మ్యారేజ్ టైంకి నేను కట్టుకోవాలనుకున్నటువంటి శారీ అయితే ఇదేనండి. సో ఈ శారీ వచ్చేసి నేను కళ్యాణి గారి దగ్గర తీసుకున్నాను. సో వాళ్ళ కలెక్షన్స్లో ఇది నాకు చాలా రీజనబుల్గా అనిపించి ప్రైస్ కూడా చాలా బాగుంది అని చెప్పి మల్బరీ సిల్క్ శారీ 3100 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి, అండ్ ట్రెండింగ్లో ఉంటుంది కదా ఇప్పుడు ఈ పర్పుల్ కలర్ అని చెప్పి నేనైతే ఆవిడ కలెక్షన్స్లో తీసుకున్నాను. సో ఈ శారీ అవుట్ఫిట్లో ఎలా ఉన్నాను అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించడానికి ముందుగా అయితే ఒకసారి శారీ కోసం డీటెయిల్స్ చెప్దామని చెప్పేసి ఇలా ఒక వీడియో అయితే షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఇస్తాను. ఓకేనండి, మ్యారేజ్కి అయితే చక్కగా ఇలా బీచ్ పక్కనే అరేంజ్మెంట్స్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, వ్యూ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేము. సో అందరు కూడా చక్కగా రెడీ అయిపోయాము. ఓకేనండి, ఒక పక్కన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు భావన అలానే ప్రణయ్ వాళ్ళనైతే కూర్చోబెట్టారు. ముహూర్తం అయితే 8:30కే కాబట్టి స్టార్ట్ చేశారన్నమాట. మంత్రాలు అవి చదువుతున్నారు, పెళ్లి కొడుకు వాళ్ళని కూర్చోబెట్టారన్నమాట. ఓకేనండి, పూజ అనేది జరుగుతుంది కదా అని చెప్పి ఈ లోపైతే మేము అందరం కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నాము. సో నా శారీ అవుట్ఫిట్ అయితే మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను. చక్కగా ఇక్కడ ట్రెడిషనల్గా రెడీ అయ్యానమాట, వాళ్ళ జడది వేసుకుని. మ్యారేజ్ అంటేనే అందరూ కూడా ట్రెడిషనల్గా రెడీ అవుతారు కదా. ఇక్కడ మా మేనకోడలు వాళ్ళు అండ్ అలానే మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి మనీష అందరూ కూడా చక్కగా ఈ అవుట్ఫిట్స్ లో రెడీగా ఉన్నారు. లంగా ఓనీలు వేసుకున్నారు, శారీ కట్టుకుని బుట్టమ్మ వల్ల రెడీ అయ్యారు. అండ్ ఈ మ్యారేజ్లో నాకు ఒక సబ్స్క్రైబర్ కనిపించారన్నమాట. అండ్ చాలా చాలా బాగా మాట్లాడారు. బట్ ఆవిడ నేమ్ అసలు నాకు ఐడియా లేదు, మర్చిపోయాను. సో మ్యారేజ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఒక పక్కన మాకు సంబంధించిన వీళ్ళ మ్యారేజ్ అయితే, ఇంకొక పక్కన అయితే సంగీత్ ఏదో జరుగుతుందన్నమాట. అండ్ ఆ ఫోకస్ లైట్స్ అవి కూడా అక్కడ అదే చూపిస్తున్నాను. అండ్ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జడ అయితే నెమ్మదిగా అలా జారుతూ ఊడిపోయింది అనమాట. అదే అనుకున్న, మ్యారేజ్ అంతా అయిపోయాక బాగానే ఊడిందిరా దేవుడా అనుకున్నాను. సో ఇంకా శారీ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసేసుకుని అగైన్ వదిన గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఉదయాన్నే మళ్ళీ రిటర్న్ జర్నీ అనమాట, రాజోల్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా అది కూడా ఇంక్లూడ్ చేశాను, చూస్తుండండి. ఈ లోపైతే ఇక్కడ పిల్లలు చాలా గట్టిగా కేకలు పెడుతూ అల్లరి చేస్తున్నారు. సో ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి నా ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చాను. సో శారీ చేంజ్ చేసే ముందు ఒకసారి వీడియో షూట్ చేసుకోవాలని అనిపించింది, ఎందుకంటే మేము చాలా హడావిడిగా బీచ్ దగ్గర నుంచి వచ్చిన వెంటనే ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మ్యారేజ్కి. అప్పుడు సరిగా నేను వీడియో షూట్ చేసుకోలేదని చెప్పి సాటిస్ఫై అవ్వలేదు అనమాట. అందుకోసం నేను మళ్ళీ లాస్ట్ క్లిప్పింగ్స్ అనేది వీడియో షూట్ చేసుకున్నాను. బుడి ఇలా చూడు, హాయ్ smile. Ha ha ha. Rivana? Rivan? Yes. Hi Rivan. Hi. Bye. Good night. Good night. Bye. Cheppa bye. Cheppa bye. Bye. Good night. Good night. Meetu kuda cheppandi bye. Bye. Good night. Say bye. Good night. Hi baboy. Thu. Saudi. Come here.
నైట్ మ్యారేజ్ నుండి వచ్చేసరికి 12 అయింది అండ్ మార్నింగ్ 6కి లేచి 8 కల్లా రెడీ అయ్యి రిటర్న్ రాజులు వెళ్తున్నాం. బాయ్ అత్తయ్య. బాయ్ 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 మామయ్య గారు. ఇక్కడ నేను వేసుకున్నటువంటి డ్రెస్ అయితే నేను క్రేజీ కలెక్షన్స్లో తీసుకున్నాను అండ్ భాను వాళ్ళ దగ్గర. ఓకేనండి, ఆ వీడియో ఎండ్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే అటాచ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో వెళ్ళే వేలో కూడా మేము లంచ్ అది చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామంటే ఇంకా అలా నెమ్మదిగా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఇంకా మీకు కనిపిస్తాయిలేండి. ఓకేనండి, ఇంకా రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటాను, వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పెండింగ్ వీడియోస్ ఏమీ లేకుండా ప్రజెంట్ వీడియోస్లోకి వచ్చేయాలన్నదే నా ఉద్దేశం కూడా. బట్ ఓల్డ్ వీడియోస్ ఉండిపోయాయి కాబట్టి డిలే అయింది కదా వీడియోస్ షేర్ చేయడం, అందుకోసం ఏమనుకోకండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.